యూరప్ దేశాల్లో ఇస్లామీకీకరణ కోసం ప్రయత్నం సీరియస్‌గా జరుగుతోంది. అక్కడికి శరణార్థులుగా వెళ్ళినటువంటి వాళ్ళు, లేదా గతంలో విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం వెళ్లి వెల్ సెటిల్ అయినటువంటి వాళ్ళు, క్రమంగా ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అక్కడ స్వేచ్ఛ అనుభవించినే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందారు. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వీళ్ళందరినీ మోటివేట్ చేస్తున్నటువంటి వాళ్ళ మత మోటివేటర్ల కారణంగా సంప్రదాయ పాత పద్ధతి ప్రకారం జీవించడం పెద్దవాళ్ళు ప్రారంభిస్తున్నారు. తమ బిడ్డల బిడ్డల్ని లేదా తమ మతానికి సంబంధించిన వాళ్ళు కనబడితే కూడా ఈ పెద్ద వయసు ఉన్నటువంటి మహిళలు, ఈ పెద్ద వయసు ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన మగవాళ్ళు తిట్టి కోప్పడి మీరు ఇట్లాగా కాదు, మీరు ఆ స్వేచ్ఛ అనుభవించడానికి వీల్లేదు, మత ప్రకారం ఇట్లా పాటించాలి అని చెప్తున్నటువంటి ఇప్పుడు క్రమంగా పెరుగుతున్నాయి. యూరప్లో జర్మనీ లాంటిది ఏమి మత దేశం కాదది, ఇస్లామిక్ దేశం కాదు. కానీ ఈ మధ్య కాలంలో అక్కడికి చేరుకున్నటువంటి వాళ్ళ కారణంగా ఎదురవుతున్నటువంటి మతరాజ్యము లేదంటే గనక షరియా చట్టాల గురించిన వివాదాలు చూస్తున్నాం. ఇప్పుడు అక్కడ విమానంలో ప్రయాణిస్తున్న ఒక సంఘటన ఏంటంటే, ఇద్దరు ముస్లిం అమ్మాయిలు ఎప్పుడో వెళ్ళినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ స్వేచ్ఛ ప్రకారం వస్త్రధారణ అయ్యి అనుసరిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. వాళ్ళని అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక పెద్ద మహిళ మందలించడం అందరు ఎదురుగుంటారు. నువ్వు ఈ సంప్రదాయంలో ఉన్నప్పుడు నువ్వు బొరకాతో ఉండాలి, ఇట్లాగే ఉండాలి అన్నప్పుడు వాళ్ళు ఎదురు తిరిగినటువంటి ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశమైంది. لا بس ما يصير بالبوس تصورين. ها؟ بس احنا ما مصورين. هاي جالس تسوي لايف. تسوي لايف. ميخا يسوي بيتكم بغرفتكم. احنا حرين حب الشارع شارع الله شارعك قابل. اي بالبوس هاي اماكن الله ايش قدها قوم اقعد هناك يا دادي. ما يعجبني اقعد هناك. او احنا ما يعجبنا عيني اللي هنا عندك مشكلة؟ ثاني شهطول. احترمي نفسك احسن لك. اي يلا اوكي. اوكي؟ اوكي. حظ العراقيين اذا انتم محسوبين عليهم. اي يلا طاح الزباله. انا راسي شو الزباله. محجبه وتلفظ هاي الالفاظ. اي خوش غصبا ما عليك ويا هيك الشغلات لازم واحد يجي يحكي. طبعا شوف انت سبيتينا واحنا نقدر هسه نشتكي عليك. والله اي بس لانه عراقيه احنا ما نغلط على العراقيين اشرف منك. احترمي نفسك ولا تقولين اشرف منك. ها ايش بيها قصدك؟ فهمتي لو لا؟ انا اشرف منك ومن عشيرتك. خوش اني اشرف منك ومن عشيرتك كلهم. عمد سد الله. لا ما سد الله في سديه. لا ما سده. كيف؟ هسه كيف غير الموضوع. اي قال اشرف مني. بعد شكو ماكو. هسه انت مرة ايش قدك ايش كبرك عاد تحطين عقلك ويا اطفال. طيب صحيح. اي فاشله. مرة ايش قدك ايش كبرك روحي. صحيح. حطي بناتك بيتك زوجتكم شيء. صحيح. بس ما تقولين اشرف منك. فهمتي لو لا او فجأة حدك ولا مش على حدك. هي اذا انت مرة سويها. జర్మనీలో ఉన్నాం మేము. జర్మనీ చట్టాల ప్రకారం నడుచుకుంటున్నాం. మత చట్టాల ప్రకారం లేదా మత రాజ్యాంగం కాదు ఇక్కడ అంటూ ఆడపిల్లలు ఎదురు తిరిగినటువంటి ఉదంతం. అంటే క్రమంగా ఫండమెంటలిజం వైపుకి, మత ఛాందస్వాదం వైపుకి తీసుకెళ్లాలన్నటువంటి ప్రయత్నం ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైంది. పతాక స్థాయికి చేరుతుంది యూరప్ దేశాల్లో కూడా అనడానికి సాక్ష్యం.